హెల్దీ వైజ్గా కూడా మీకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. చాలా హెల్దీ అన్నట్టు. నేను అందుకే ఇంగ్రీడియంట్స్ చూస్తాను, అన్ని మంచిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్. మఖానా మనకు తెలుసు వెరీ లో క్యాలరీ. ఇవి మామూలుగా ప్లెయిన్ గా తినాలంటే తినలేము కదా. అవును, అంత చప్పగా ఉంటాయి. జనరల్ గా అందరం రోజు చేసుకొని తింటాం. ఇలా చేసుకొని తింటే మనకి చాలా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సరే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసండి, ఏమేం కావాలి మనకు? దీనికి కావాల్సిన పదార్థాలు మఖానా అండి, ఆయిల్, ఉల్లిపాయలు ఒకటి చిన్న, టమాటా, పోమోగ్రేనేట్, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయలు, పల్లి. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి, చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి మనం ఇది? దీనికి ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే, ఫస్ట్ పల్లీలు ఎంచుకుందాం. ఓకే. పద్మ గారు, మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ అమ్మాయిలకి, మీ అబ్బాయికి ఎలాంటి రెసిపీస్ చేస్తే వాళ్ళకి బాగా ఇష్టం? వాళ్ళకి ఎక్కువ చికెన్, అట్లా చికెన్, మటన్, ఫిష్ కర్రీ అట్లా. పిల్లలకి, ఆడపిల్లలకి అయితే ఫిష్ బాగా ఇష్టం. ఇంకా బాబుకి ఇక చికెన్ రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీగా చేయడం, బిర్యానీ అలాంటివి ఇష్టం. చేస్తూ ఉంటాం వీక్లీ వన్స్. మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటామండి, రోజు కంపల్సరీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఉంటాను కదా, ఇంకా ఖాళీ టైమ్స్లో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఈటీవీ చాలా ఫాలో అవుతూ ఉంటాను. దీని ద్వారా కూడా నేను చాలా వంటలు కూడా నేర్చుకున్నాను. రాని వంటలు కూడా నేర్చుకున్నాను నేను. అవునా? ఏ బాల్స్ చెప్పండి మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు? ఒకటి మొన్న అది సూజీ బాల్స్ ఒకటి ట్రై చేశాను, ఇంకొకటి చికెన్ దీంట్లో చూసే నేను నేర్చుకున్నాను రెస్టారెంట్ స్టైల్లో. చాలా బాగా కుదిరింది. సూపర్ అండి, సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో హ్యాపీ ఫర్ అస్ ఆల్సో. సో మా ఇంటెన్షన్ అదే కదా, మీరు అందరూ మా ప్రోగ్రామ్ చూసి చక్కగా మీ ఇంట్లో ఇవే రెసిపీస్ చేసుకొని హ్యాపీగా తినడమే మాకు కూడా కావాల్సింది. సో అవర్ అజెండా ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ. చాలా అందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ. చాలా బాగా కనపడతారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మాయిల నుంచి కాంప్లిమెంట్స్ వస్తే ఆ కిక్కే వేరు. మా పిల్లలు కూడా మీ అంతే ఉన్నారు. అవునా? మీకు వంట చేయడం అంటే కూడా బాగా ఇంట్రెస్ట్? ఇష్టం అండి. పిల్లలకి ఏదైనా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలంటే ఏ మదర్కైనా ఇష్టమే ఉంటుంది కదా. ఏమేమి టిఫిన్స్ ఉంటాయి మీ ఇంట్లో జనరల్గా? జనరల్గా దోశలు చేస్తానండి, పెసర దోశలు చేస్తాను. ఇంకా నేనైతే ఈ మఖానా చాట్ చేసుకొని తింటాను. అవునా? ఇది బాగా హెల్దీ. మీకు కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే? అవునండి, కొంచెం ఎప్పుడప్పుడు నాకు ఏదైనా నోరు చప్పగా అనిపించినప్పుడు ఇవి చేసుకొని తింటూ ఉంటాను. పిల్లలకి కూడా పెడతాను అప్పుడప్పుడు, కానీ ఎక్కువ నేను తింటాను. నా హెల్త్ కోసం నేను తింటూ ఉంటాను. ఆడవాళ్ళందరూ చేయాలి ఇది ఫస్ట్, మనకి ఇంపార్టెంట్. ఇది తీసేసుకున్నాం. మనం హెల్తీగానే ఉంటేనే కదా. కరెక్ట్ అండి, పిల్లల్ని చూసుకోగలుగుతాం. ఇప్పుడు ఆయిల్ పోతుంది. అంటే మోస్ట్లీ పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్ స్పెషల్గా ఏంటంటే వాళ్ళకన్నా ముందు ప్రయారిటీ కిడ్స్కి, హస్బెండ్కే ఇస్తారు కదా మోస్ట్. సో అంటే చాలా మంది దాంట్లో అలా ఇన్వాల్వ్ అయిపోతారు, అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తారు మోస్ట్లీ ఫ్యామిలీ లేడీస్. కానీ ఫస్ట్ మనమే పట్టించుకోవాలి. మనం మీరు బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. మా అమ్మకు కూడా చెప్తా మోస్ట్లీ నేను ఎప్పుడు. కొంచెం పసుపు వేద్దామండి, కొంచెం ఉప్పు కారం వేసాను ఆయిల్లో. ఈ మఖానా ఇట్లా ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడి అవ్వనివ్వద్దు. ఓకే, ఉప్పు కారం వేసేసేయాలి. వేసి తర్వాత మఖానా వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. మఖానాతో ఇది కాకుండా మనకి ఏమైనా వేరే రెసిపీ చేయొచ్చు అండి, ఇంకా బెల్లంతో కూడా చేయొచ్చు. బెల్లం మఖానా కూడా చేయొచ్చు. అంటే బెల్లం కొంచెం అది పాకం కుదరాలి. ఓకే ఓకే అండి, తీసేసి ఇది తింటే బాగా లైట్ గా కూడా అనిపిస్తుంది కదా. అవునండి. సో మఖానా వేసుకున్నాం, రోస్ట్ వేసుకున్నాం, గ్రౌండ్ నట్స్ ఆల్రెడీ రోస్ట్ చేసేసుకొని వేసుకున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత టమాటా పీసెస్, తర్వాత పొమోగ్రానేట్ అండి. కొంచెం స్వీటీగా బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుందండి.
వెరీ గుడ్ స్నాక్ ఐటమ్ అండి నిజంగా. చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కారం తక్కువ వేసుకుంటే వేసుకోవచ్చండి, పిల్లలు తినాలనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. మనకైతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే తింటారు కదా. ఓకే. తర్వాత ఇది వేసేద్దామండి, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి, అయిపోయింది. మేడం ఇలాంటి చాట్ ఐటమ్స్ మీరు ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇంకా చేస్తానండి, ఇవి స్ప్రౌట్స్ తోటి వడలు చేస్తాను, పెసర దోశలతోటి కొంచెం స్పెషల్గా అన్ని కర్రీస్ వేసి చేస్తాను. ఓకే, బ్యాంక్ అన్నారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. మఖానా చాట్ రెడీ, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదండి, మఖానా చాట్ రెడీ అయిపోయింది. మఖానా మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి పసుపు కారం ఉప్పు అన్నీ వేసి అది కొంచెం స్పైసీగా ఉండేలాగా, అలాగే పొమోగ్రనేట్ గ్రౌండ్నట్స్ ఇవన్నీ యాడ్ చేసి మంచి చక్కటి ఒక స్వీట్ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అయ్యేలాగా చాలా బాగా అనిపిస్తుంది ఈ రెసిపీ. టేస్ట్ చేస్తే మనం చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మఖానా చాట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మఖానా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు, కొత్తిమీర, వేరుశనగ పప్పు, నిమ్మకాయ బద్దలు, పసుపు, కారం, ఉప్పు. మఖానా చాట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి కారం, ఉప్పు, మఖానా వేసి దూరగా ఫ్రై చేసి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు మిక్సింగ్ బౌల్లో వేసుకుని అందులో ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు వేసి నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మఖానా చాట్ రెడీ.